కూటమి నేతలు అధికారులు సప్త సముద్రాల బయటకు వెళ్ళి దాక్కున్నా వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్తలను, నాయకులను, లేకపోతే మద్దతుదారులను ఎవరైతే ఇబ్బంది పాలు చేస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారో వీళ్ళందరికీ నేను అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తా. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పార్టీ నాయకులతో సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. సందర్భం ఏంటంటే డిజిటల్ బుక్. అందులో ఆ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. అది బుక్ అంటే నేరుగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉండే బుక్ కాదు, డిజిటల్ బుక్. ఆ పేరులోనే ఇట్స్ ఈ బుక్. ఎందుకు ఈ బుక్ తీసుకొచ్చిందంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 5 ఏళ్లలో, కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద ఏ రకమైన, అంటే వాళ్ళు తప్పు చేసినా, కేసు పెట్టినా, అరెస్ట్ అయినా, లేకపోతే ఇంకోటి చేసినా కూడా అందులో మొత్తం ఇన్ డీటెయిల్డ్గా నోట్ చేయాలి. పేరు, ఊరు, సందర్భం, నాయకుడు లేదా అధికారి, ఎందుకు కేసు పెట్టారు, ఏమైంది, లేకపోతే ఎవరేమన్నారు, ఇవన్నీ. బాగుంది, ఒక వినూత్నమైన ఆలోచనే. ఐ అప్రిషియేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ డిజిటల్ బుక్ రాసే ముందు, కార్యకర్తలు దాంట్లో నోట్ చేసే ముందు, అసలు ఫస్ట్ డిజిటల్ బుక్ ఆలోచన తీసుకురావడానికి ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, మామూలుగా ఫిజికల్ బుక్ అయితే మనందరూ వాడి మామూలు బుక్స్ అయితే సరిపోవు. ఏం సరిపోవు అందులో? ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే డిజిటల్ బుక్లో అసలు ఏమేమి రాయాలి ఫస్ట్? అసలు ఇప్పుడు డిజిటల్ బుక్ ఎందుకు వచ్చింది? అంతకుముందు అందరికీ తెలుసుంది, బాగా పాపులర్ అయింది ఏంటి? రెడ్ బుక్ కదా. రెడ్ బుక్ వచ్చిన నేపథ్యం ఏంటంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతలు, అప్పుడు ఇంకా కూటమి ఏర్పాటు కాలేదు, లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చి చూపించినప్పుడు ఆయన ఆ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, టీడీపీ నాయకుల్ని కానీ చంద్రబాబు నాయుడుతో సహా, లోకేష్తో సహా ఎవరిని బయట తిరగకుండా, ఒకవేళ తిరిగినా, మరి ఎలా తిరిగారు సార్ బయట లోకేష్ గారు అంటారు, తిరిగిన కండిషన్స్ అప్లికబుల్. అది ఒక దశకు వచ్చినప్పటికి ఏమైందంటే, లోకేష్ మాట్లాడడానికి వీలు లేకుండా, ఆయన చేతిలో మైక్ లేకుండా చేశారు. జనాలకు కనిపించడానికి కింద ఏమన్నా ఒక హైట్ ఏమైనా పెట్టుకుంటే ఒక స్టూల్ లాంటిదో, చైర్ లాంటిదో అది కూడా లాగేశారు. చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా గేట్లకి తాళాలేశారు. ఆ సందర్భంలో ఈ అరాచకాల కోసం తీసుకొచ్చి, ఇదిగో నేను రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టాను, ఇందులో మొత్తం నోట్ చేసుకుంటున్నాం, నేను లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని మీరు ఎలా ఇది చేస్తున్నారు, లేకపోతే ఆఫీసుల మీద దాడులు ఎలా చేశారు, ఇవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం, అధికారంలోకి వచ్చాక దాని మీద చర్యలు తీసుకుంటామని. కానీ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆబ్వియస్గా పాలసీ మేకింగ్స్ లేకపోతే గవర్నెన్స్ ఇందులో కొంచెం బిజీ అయిపోయి ఆ రెడ్ బుక్ పక్కన పడేశారు. నేను అనుకోవడం పక్కన పెట్టారో లేకపోతే పడేశారో. సో అది దొరపలేదు కాబట్టి రెడ్ బుక్, ఈ డిజిటల్ బుక్ లాంటి కొత్త బుక్కులు పుట్టుకొస్తున్నాయా అనేది ఒకటి చర్చ. సరే, ఆ రెడ్ బుక్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ డిజిటల్ బుక్లో ఏమేమి రాయొచ్చు ఏంటంటే, ఏదైనా ఇందాక నేను చెప్పినట్టు, ఇప్పుడు ఒకవేళ నిజంగా కమిట్మెంట్ ఉంటే ఏమి రాయాలి డిజిటల్ బుక్లో అనుకుంటే, ఇది సెటైరే. ప్రజావేదిక దగ్గర నుంచి, అంటే ఏది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బులతో కట్టించిన ప్రజావేదిక, ఆ ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి బాబాయ్ హత్య దాకా, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య దాకా, ఆ హత్య చేసిన నిందితులను కూడా పెట్టుకుని ఊరేగుతూ, సొంత చెల్లెలు సిబ్లింగ్ కాకపోయినా అలాగే పెరిగారు సునీతారెడ్డి, పాపం ఆవిడ కోర్టుల నిండా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ, నాకు సపోర్ట్ కావాలి, నాకు న్యాయం చేయండి అని తిరుగుతూ, సొంత చెల్లి. ఆ కేసులో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి లెటర్ రాసే వరకు, అంటే ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అందులో ఎక్కించాలి ఆ డిజిటల్ బుక్లో. అండ్ డిజిటల్ బుక్ తేడం వల్ల ఉన్న ఉపయోగం ఏంటంటే, ఫిజికల్ బుక్ అయితే దానికి లిమిటేషన్ ఉంటుంది, కొన్ని పేజెస్ ఉంటాయి, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బుక్, సపోజ్ బ్లూ బుక్ అని తెచ్చారు అనుకోండి రెడ్ బుక్ పోటీగా, ఎన్ని బ్లూ బుక్లు పెట్టాలి? చాలా పెట్టాలి, ఒకటి సరిపోతుంది. అదే డిజిటల్ బుక్ అయితే ఎన్నైనా పెట్టచ్చు, ప్రొవైడెడ్ జీబీ టీబీల్లోకి వెళ్ళిపోకుండా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏమేమి అరాచకాలు చేశారు అవన్నీ నోట్ చేస్తే అది డిజిటల్ బుక్ అయినా సరిపోదు, ఇంకో బుక్ అయినా సరిపోదు.
సో ఇన్సిడెంట్స్ మాట్లాడుకుంటే ఇప్పుడు జూన్ 2024 కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది, సుమారుగా 12+3 16 నెలలు అవుతుంది. మరి 15 నెలల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి దగ్గర నుంచి ఎన్నికల్లో కూటమి నేతల మీద, టెక్నికల్గా కూటమి అనే ఒకసారి అనొచ్చు, ఒకసారి ఎందుకంటే లేదంటే అప్పటికి కూటమి ఫామ్ కాలేదు, చాలా వెరీ బిఫోర్ ద ఎలక్షన్సే కదా కూటమి ఫామ్ అయింది. అంతకుముందు తెలుగుదేశం విడిగా పోరాడింది, జనసేన విడిగా పోరాడింది, బీజేపీ సరే కొంత పోరాటం చేసింది అనుకోండి వైసీపీకి వ్యతిరేకంగా. సో మరి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ రాస్తే, అంటే నామినేషన్ వేయడానికి వెళ్తే మీరు గొడ్డలతో చేసిన దాడులు, ఇప్పుడు చూస్తున్న ఈవీఎంలను నేలకొసి కొట్టేసిన పరిస్థితులు, అక్రమ అరెస్టులు, బెదిరింపులు, ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సరే అది కాదు, పోనీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చాక మీ మీద పెడుతున్న కేసులు ఏం కేసులు అవి? బంగారుపాళ్యం వెళ్ళి మామిడి పండ్ల రైతుల కోసం పరామర్శకని వెళ్ళి అక్కడ రైతులను తీసుకొచ్చి రైతులుగా కూర్చోబెట్టి నించోబెట్టి మాట్లాడి వాళ్ళ పంటనే ట్రాక్టర్ల కింద వేసి తొక్కించేసిన దానికి మరి అది డిజిటల్ బుక్లో రాయాలా వద్దా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా, అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయం కదా. సో దట్ హ్యాస్ టు బి అప్లోడెడ్ ఇన్ ద డిజిటల్ బుక్. లేకపోతే మీరు మాజీ ముఖ్యమంత్రి అన్న స్థాయి మర్చిపోయి మహిళా పోలీసు ఉన్నతాధికారులను బట్టలు ఓడదీస్తా అని చేసిన కామెంట్స్ గురించి డిజిటల్ బుక్లో రాయాలా, రాయక్కర్లేదా? అండ్ ఒక్కొక్క నాయకుడి చరిత్ర తీసి రాయాలంటే కనుక సరిపోవు సార్ మీ బుక్లు. అందుకే ఐఎమ్ అప్రిషియేటింగు మీరు ఏదో బ్లూ బుక్ అను ఇంకో బుక్ తేకుండా డిజిటల్ బుక్ తెచ్చినందుకు. అందులో ఎంతైనా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎంతైనా రాయొచ్చు కదా. ఆ యాప్ ఇందాక నేను ఓపెన్ చేసి చూసా, ఆ డిజిటల్ అదేంటి వెబ్సైట్ అని. అది ఒకటేమో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉండిపోయి ఓపెన్ కాలేదు. సరే ఇంకోటి vyysrcp.com అని db.vyysrcp.com అది ఓపెన్ అయింది. అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ కూడా చేసి చెప్పొచ్చు, లేదా అందులో అన్నీ అప్లోడ్ చేయగలిగితే కొంతమందికి ఆ టెక్నాలజీ లేకపోతే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. సో ఎస్, నిజంగా మీ కార్యకర్తల్ని అన్యాయంగా ఎవరన్నా కేసులు పెట్టి బాధ పెట్టి హింసించి జైళ్ళల్లోకి తీసుకెళ్లి గుండెల మీద కూర్చోబెట్టి చంపేసే ప్రయత్నాలు చేసి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న మంచి ప్రభుత్వం ఎలాగూ రెడ్ బుక్లో ఏం రాసిందో మర్చిపోయింది, ఆ బుక్ కూడా పక్కన పెట్టేసింది. గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఆ బుక్ కూడా పక్కన పెట్టేశారు. మరి ఆ బుక్ ఏమన్నా తీస్తే ఇప్పుడు మీ దగ్గరుండి మాట్లాడేవాళ్ళు, అసెంబ్లీలో అన్యాయంగా మాట్లాడిన వాళ్ళు, అమరావతి మహిళల మీద పిచ్చివాగుడు వాగిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా బయట ఎందుకు తిరుగుతారు? ఎనీవే, లెట్ మీ టేక్ ఏ బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ బుక్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ సినిమా చూపించడం ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు వణికిపోతున్నారా లేదా నేను సాయంత్రం నుంచి కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుని అసలు ఇవాళ నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఫిజికల్ బుక్ పెడితే బుక్ సరిపోదు, లైబ్రరీ పెట్టుకోవాలి, అందుకనే డిజిటల్ బుక్ అని తీసుకొచ్చారు. సో ఒకసారి ఏమన్నారు చూద్దాం డిజిటల్ బుక్ ఓపెనింగ్ సందర్భంగా. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయినా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాలు అవుతానున్నా అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు, రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. సో అది ఆ రెడ్ బుక్ ఫోబియా నుంచి వచ్చిన వినూత్నమైన ఆలోచనే ఈ డిజిటల్ డైరీయో డిజిటల్ బుక్. ఆయన ఇప్పుడు డిజిటల్ డైరీ అన్నారు, బట్ ఇమేజ్లో అయితే డిజిటల్ బుక్ అని ఉంది. రైట్, పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, లిడ్ క్యాప్ చైర్మన్ వారు జాయిన్ అవుతున్నారు. వల్లూరు జయప్రకాష్ గారు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్, కాసేపట్లో బాలకోటే గారు జాయిన్ అవుతారు. నమస్కారం మాణిక్యరావు గారు, జయప్రకాష్ గారు. మాణిక్యరావు గారు, సో నేను ఎంతగానో ఉపోద్ఘాతంలో చెప్పాను కానీ టైం లేక కొన్ని మర్చిపోయాను. ఇంకా మరి స్కాముల గురించి రాస్తే ఎన్ని టేబుల్ పడుతుందని. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ నుంచి మీ రెస్పాన్స్ ఏంటి, భయపడిపోతున్నారా లేదా? ఎందుకంటే సినిమా చూపిస్తారు, ఒకవేళ వాళ్ళలాగా మీరు ఏమన్నా దుబాయో ఇంకోటో శ్రీలంక పారిపోదామని ప్రయత్నం చేసినా
సముద్రాలు దాటి మిమ్మల్ని పట్టేసుకుంటారు ఎయిర్పోర్ట్లో. అండ్ ఐఎమ్ షూర్ మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది అందులో. నమస్కారం అండి రిషి గారు, మీకు జయప్రకాష్ గారికి, మన ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సుబ్బారావు ప్రాణగ్రహి అని చెప్పేసి విప్లవ కవి ఒక ఆయన ఉన్నాడు. 1960-70 ప్రాంతంలో ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం అని ఒక మాట రాస్తే ఆ రోజు రాష్ట్రం దేశం ఊగిపోయి విప్లవం వెల్లువెత్తింది. నేను ఎప్పుడూ విప్లవాన్ని సమర్థిస్తాను. విప్లవం అంటే తుపాకులు, బాంబులు, అరాచకాలు, నరకటం, చంపటం కాదు. విప్లవం అనే పదానికి అర్థం మార్పు. విప్లవం అంటే మార్పు, ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి, మంచి స్థితి ఉన్న గొప్ప స్థితికి మార్పు అనే పదానికి అర్థం విప్లవం. అందుకనే మేము విప్లవ ఉద్యమాల్లో పనిచేసాం, విప్లవాన్ని కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీని కూడా నేను విప్లవ పార్టీ అనే చాలా సార్లు అన్నా. ఎవరు మా వాళ్ళు అనవద్దని కూడా మాకు ఇప్పుడు అల్లా. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పరిపాలన స్థితి ఎట్లా ఉందో దాని నుంచి ఒక పెద్ద మార్పులోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. దేశంలో అనేక ఆదర్శాలుగా ఉంది. అందుకని నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉంటే జాలేస్తా ఉంది. ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం. జగన్మోహన్ రెడ్డి పోసుకుంటా ఉన్నాడు రెడ్ బుక్ అంటే. మీరేదో అనుకున్నారు, ఒక మాట అన్నారు, రెడ్ బుక్ తీసి పక్కన పెట్టేవాడిని. రెడ్ బుక్ మేము ప్రత్యేకంగా కక్ష పూర్తిగా పెట్టుకున్నటువంటి బుక్ కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు సక్రమంగా పనిచేయనటువంటి వాళ్ళు, కేవలం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి నేరస్తులుగా మారి ప్రజల యొక్క గొంతుకులు, కుత్తెకలు కోసినటువంటి వాళ్ళ పేర్లు మేము దానిలో పెట్టాం. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే మద్యం ముడుపుల కేసుల్లో కానివ్వండి, అమరావతిని విచ్ఛిన్నం చేసినటువంటి విషయంలో కానీ, కోర్టుల్ని తప్పుదారి పట్టించినటువంటి విషయంలో కానీ, కార్యకర్తల గొంతులు కోసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి వాళ్ళని కానీ మొత్తం జైల్లో ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. జగన్ కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదు. అందుకనే ఆ రెడ్ బుక్ అతనికి నిద్ర పట్టిన ఇట్లా మాకు కాదు. ఏమైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతా ఉన్నాడో, నేను ఒక డిజిటల్ బుక్ తీసుకొస్తానని మా లోకేష్ గారు, మా యువ నాయకుడు ఒక విప్లవ స్ఫూర్తితోటి, ప్రజలకి భరోసాతోటి ఎరుపు బుక్ తీసుకొచ్చాడో దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఏం బుక్ తీసుకొద్దామని చెప్పి నిన్నదాకా చర్చ పెట్టి చివరికి ఏమీ అర్థం కాక డిజిటల్ బుక్ అని చెప్పేసి ముందు ఒక టైంలో నీలి బుక్, బ్లూ బుక్ అని తీసుకొద్దాం అనుకున్నారట. ఒకసారి ఇక్కడ అనౌన్స్మెంట్ చేసినట్టు మళ్ళీ ఆలోచన మార్చుకున్నారు. ఏమి తెచ్చినా రెడ్ బుక్ ముందు దిగదుడిపే. నేను చెబుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకపోవటం వల్ల వచ్చినటువంటి బుక్. ఎరుపు అంటే అందరికీ భయం, ప్రీతం కూడా, సింధూరం ఎరుపు, అన్నిటికీ ఎరుపు. అది ఇది ఎన్ని చేసినా మాట్లాడితే కుదరలేదు. నిన్న చూసేది నేను ఏమైనా మాట్లాడతాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను కూడా చూశాను ఆయన స్పీచ్ కొంతసేపు. మాణిక్రావు గారు ఆయన మాటల్లో వచ్చిన ఇది, ఆయన ఫేస్ లో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ ఎక్కడా కాన్ఫిడెన్స్ లేదు. అంటే నేను వచ్చాక సినిమా చూపిస్తా, నేను వచ్చాక అది చేస్తా అంటే ఆయనకి ఎక్కడో అసలు నమ్మకం లేదు. అది అనిపించింది నాకైతే. ఒక మాట అదేదో సినిమాలో చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ సినిమాలో, అరే నీ మాటల్లో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదని అంటారు చూడండి. అవును, జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతా ఉంటే అట్లాగే ఉంది. నీకు గుండెల్లో దమ్ముంటే దాంట్లో వైసీపీ బాధితులైనటువంటి ప్రజలు, నేను తెలుగుదేశం కూడా అన్నా, ప్రజల యొక్క కేసులు తీసుకోకుండా రోజు చేశారు కదా, వాళ్ళ పేర్లు పెడతారా మీరు అన్నట్టుగా? చంద్రయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద గొంతు కోసింది ఎవడో కాదు, ఎవడో దొంగ కోసి వెళ్ళాడంటే కూడా అది వేరే విషయం. చంద్రయ్యని గొంతు కోసింది వైసీపీ నాయకుడు, ఆయన తీసుకొచ్చి ఎంపీపీ చేశాడు. తురకా కిషోర్ అనేవాడు స్వయాన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నడి రోడ్డు మీద
పెద్ద బాధు తీసుకొని కారు మీద దాడి చేసేది. వాళ్ళ పేర్లు ఆ రోజు నువ్వు అరెస్ట్ చేయకపోవడం వల్ల నీకు అపకీర్తి వచ్చింది, నీ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు పెడితే తీసుకుంటావా? నాగం అనే మయల్ని కడపలో నడి రోడ్డు మీద కడపలో పంట పొలాల మధ్య రేప్ చేశారు. వాళ్ళకి దోషుల యొక్క పేర్లు నువ్వు తీసుకుంటావా? ఇలాంటివి చెప్పుకుంటా పోతే సుధాకర్ గారు లేకపోతే అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లోడు 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లోడు పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టారు. ఇలాంటివన్నీ ఆ రోజు నీ వాళ్ళు చేస్తే వాళ్ళని రక్షించే ప్రయత్నం నువ్వు ఏదైతే చేసావు. మాణిక్యరావు గారు నేను మాత్రం చెప్తా, ఇవన్నీ చేసింది ఒకవేళ జగన్ కాదు అవతల వాళ్ళు అనుకుంటే, జగన్ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఐఎమ్ షూర్ 3 to 6 months లో అందరు లోపల ఉండేవారు. కానీ ఇప్పుడు ఇందాక రెడ్ బుక్ లోకేష్ ఎందుకు పక్కన పెట్టారు అన్నానంటే, మీ పార్టీలోనే అడగండి కొంతమందిని, నేను చెప్పడం కాదు, లేకపోతే బీజేపీ నాయకులను అడగండి, జనసేన నాయకులను అడగండి. ఇట్స్ బీన్ 15 months. ఇప్పుడు చెప్పిన వాళ్ళలో ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది బయట ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. నెంబర్ 1. రెడ్ బుక్ అనేది నేను ఒక మాట కూడా చెప్పాను రిషి గారు, మనం చర్చించుకుంటాం. నేనేమన్నానంటే రాజ్యాంగ ప్రతీకలాగా మేము చూస్తున్నాం. ఎందుకనంటే చెప్పారు ఆ విషయాలు కూడా. మేము కక్ష పూర్తి అయితే ఇమ్మీడియట్ గా అందరూ లాక్కొచ్చి జైల్లో పడేయాలి. ముందు సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, లేవు అని చెప్పేసి చూడకుండా కొట్టేసి లోపల పడేసారు. మేము అట్లా బొట్ల పగడ్బందీగా సాక్ష్యాలతోటి ఆధారాలతోటి తీసుకొచ్చి ఒక్కొక్కరు చేసుకుంటూ వస్తాం. నెంబర్ 1, ఇదొక్కటే మా ప్రాతిపదిక కాదు, ప్రభుత్వం కూడా నడవాల, పాలన నడవాల, అభివృద్ధి ఫలాలు తీసుకురావాలా. ఈ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి అందరికి సర్టిఫికేట్స్ ఇస్తా ఉన్నాం. ఇది ఆపుకోవాలా? లేకపోతే అమరావతిని ముగ్గురు చేశాడు, అది ఆపుకోవాలా? పోలవరాన్ని అక్కడ నాశనం చేశాడు, దాన్ని నిర్మాణం చేస్తున్నాం, దాన్ని ఆపుకోవాలా? రోడ్లు గుద్దలు చేసేళ్ళాడు. అంటే ప్రాధాన్యత ఒక పక్కన సుపరిపాలన అందిస్తూనే రెండో పక్కన జగన్ అరాచకాలకు సంబంధించినటువంటి నేరగాళ్ళని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి లోపలేయాలి. నేను ఒక్క మాట మాట్లాడతాను, తర్వాత జయప్రకాష్ గారికి ఉంది. చట్టం ముందుకు ఎవరిలో తీసుకొస్తామని చెప్తున్నావు కదా. నేను జయప్రకాష్ నారాయణ గారిని అడుగుతున్నా, అయ్యా ఈ నేరస్తుడు విర్రవీగుతా ఉన్నాడు, మీ దగ్గర సిబిఐ పేరు మీద ఈడీ పేరు మీద చాలా కేసులు ఉన్నాయి, 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు, ముందు ఇతను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టండి. ఓకే, మళ్ళీ మీరు ఇటు మాట్లాడుతున్నా జయప్రకాష్ గారు. సో రాయాలనుకుంటే చాలా రాసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఏం చేసాము, 5 ఏళ్లకు జరిగిన అరాచకం ఏంటి, సార్ అమరావతి విషయంలో ఏం జరిగింది, అసలు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యల్లో ఏవి తప్పు, ఇంకా నేను అన్నీ ఎందుకు చెప్పలేదు, ఎక్కువ టైం లేదు, మీరు చెప్పండి. ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మాణిక్యం గారికి, బాలకోటయ్య గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈయన ఏమనుకుంటా ఉన్నాడంటే, ఆయన పెరిగినటువంటి వాతావరణం, పెరిగినటువంటి ఆయనతో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, ఆయన చూసినటువంటి సినిమాలు కావచ్చు, యాక్షన్ సినిమాలు ఎక్కువ చూస్తాడని చాలా మంది ఆయన మిత్రులు చెప్తా ఉంటారు. నాకు కూడా కామన్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉంటారు ఎక్కువ ఫ్యాక్షన్ సినిమాలు చూస్తూ ఉండేవాడండి. అంటే ఏదో కింద బాంబు పెట్టిన అది పాగి బ్లాస్ట్ చేయటం, ఎగరటం. బాలకృష్ణ గారికి కూడా అందుకోసం అభిమానం అయ్యాడు. బాలకృష్ణ గారు ఆ ఏరియాలో బాగా చేసేవారు కాబట్టి ఆ రోజులు. సో ఇవన్నీ చూసి వీటి ప్రభావం ఇవన్నీ కూడా నిజ జీవితంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఒక భ్రమలోకి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అందుకోసం ఆయన ఎప్పుడు చెప్పినా కూడా 7 సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొని వస్తాను, లేకపోతే డిజిటల్ బుక్ రాస్తాను, ఇట్లాంటి మాటలన్నీ వాడుతుంటాడు. అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ సాక్షాత్తు ఎమ్మెల్యే, ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, ఒక పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి, ఎలాగో మనం చూసాం 5 సంవత్సరాల పాటు ఆయనకి ఈ రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగం రచించినటువంటి వాళ్ళ మీద కానీ, ఈ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ మీద కానీ ఎటువంటి నమ్మకం అయితే ఆయనకి లేదనేది మనకు చాలా స్పష్టంగా మనం చూసాం 5 సంవత్సరాల పాటు. అయితే అందరికీ కూడా తెలుసు ఆ విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా సరే ఒక రాజ్యాంగం ఉంది, మనం ఏదైనా మాట్లాడితే రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలా, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పారామీటర్స్ ఉంటాయో దాని లోపలే మనం ప్రవర్తించాలా అని చెప్పాలా. సహజంగా రాజకీయాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని సవాళ్లు విసురుకుంటూ ఉంటాం, అదంతా కూడా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి అటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ తను మాట్లాడుతూ ఒక ఆటవిక రాజ్యం లాగా, ఎవరు మాట్లాడినా సరే, తను ఒక్కడే అనట్లేదు, ఎవరు మాట్లాడినా, ఎవరి పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర దాచుకోవచ్చు, ఎవరికి ఏం అబ్జెక్షన్ లేదు. మీ ఒక రాజ్యాంగం సంబంధించినటువంటిది మేము డిజిటల్ బుక్ రాసుకుంటామంటే రాసుకోమనండి,
బయటకి అనౌన్స్మెంట్ చేసేది ఏముంది దాంట్లో మీరు రాసుకోండి, ఏ బుక్ అయినా అంటే రాసుకోండి. మరి మీరు భయపడద్దా? ఇప్పుడు బయటికి చెప్తాను కదా, మీరు మాణిక్రావు గారు భయపడి ఆయనకి భయం ఉందండి. ఆయనకి అంతర్గతంగా ఆయనకు ఉన్నటువంటి భయాన్ని, ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ధోరణిలో కార్యకర్తలకి ఏదో భరోసా ఇస్తున్నానని చెప్పి ఒక మాట మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఆయన ముఖంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ రోజు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, ఏ రోజు తనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, పార్టీ నిలబడుతుందా పోతుందా, ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఉండే అవకాశం ఉందా అసలు పార్టీ అనేది భయంతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎప్పుడైనా సరే భయం పడేటటువంటి వ్యక్తి ఇటువంటి ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఒకటే విషయం చెప్తా ఉన్నామండి దీనికి ఈ సందర్భంగా. ఆయన మాట్లాడితే ఏదో మేము డిజిటల్ బుక్ లో రాసేసి వాళ్ళందరూ చేస్తారు. అసలు ఆ కాంటాక్ట్ నెంబర్ పెట్టినటువంటిది ఏంటంటే శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంబంధించినటువంటి నెంబర్ గా మనకి వాళ్ళలో తెలిసినటువంటి సమాచారం. అవునా? అది గోల్డ్ షాప్ కి సంబంధించినటువంటి నెంబర్ గా అది కనపడతా ఉంది. మీరు వెరిఫై చేయించండి. అది శ్రీకృష్ణ జ్యువెలర్స్ సంబంధించినటువంటి నెంబర్. అంటే ఈయన బంగారంలో మరి ఏముందో ఏంటో మరి ఏంటనేది తర్వాత చూడాలి. మరి అదంతా విచారణ చేయించాలి వాటి మీద కూడా. చేసిన తర్వాత కానీ యాక్చువల్ గా అసలు ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసుద్ది మనకి. ఆయన ఇచ్చినటువంటి 040 నెంబర్ అని చెప్పి హైదరాబాద్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ దాన్ని ఇది పక్కకి పెట్టేస్తే ఆయన మాట్లాడుతూ ఆయనకి నిజంగా కనుక డిజిటల్ దానిలో రాసుకుంటే, డిజిటల్ బుక్ లో రాసుకుంటే ఆయన రాయవలసింది ఏంటి, డాక్టర్ సుధాకర్ మీద కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మీద దాడి చేసి అతను చంపేయటం. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అమర్నాథ్ గౌడ్ మీద చేసినటువంటి దాడి, కార్యకర్తల మీద చేసినటువంటి దాడి, రాజధానిగా ఏర్పడినటువంటి అమరావతిని చిన్నాభిన్నం చేస్తూ ఆ అమరావతి రైతుల్ని పెట్టినటువంటి క్షోభ, వాటికి సంబంధించినటువంటి మహిళలకు ఏ రకంగా చేశాడు, వీటన్నిటికి సంబంధించినటువంటి దాడుల గురించి రాసుకోవాలి ఆయన రాసుకుంటూ మొదలు పెడితే. ఇది కాకుండా పార్టీ కార్యకర్తలు ఏ రకంగా హింసించాడండి అసలు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కార్యకర్తల కష్టం వల్ల 14 సంవత్సరాలు బట్టి పార్టీ సస్టైన్ అవుతా ఉందని. మీ తల్లి గారిని, మీ చెల్లి గారిని, మీ పినతల్లి యొక్క మీ తల్లి గారిని వాళ్ళెవరిని మీరు చూసుకోలేకపోయారు, వాళ్ళెవరికి కూడా మీరు రక్షణ కల్పించలేకపోయారు. మీరు కార్యకర్తలకు రక్షణ కల్పిస్తారా? ఇవాళకైనా మీరు కార్యకర్తలు పేరెత్తేందుకు ముందుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కార్యకర్తలు ఇవాళ వరకు ఎప్పుడు కూడా ఎత్తలా. మీరు మీ చెప్పు పెడితే గెలుచుద్ది అనుకుని చెప్పుకున్నారు. మీరు పెట్టుకున్నారు. మీరు అంటే రిలీజ్ అయ్యారేమో ఈ బటన్ నొక్కుడు వ్యవహారం వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు మీ ద్వారానే నేను పాలన చేస్తాను. కార్యకర్తల ద్వారా పంచుతారట. ఏంటి కార్యకర్తల ద్వారా పంపించేది అండి? ఇంతకు ముందంతా బటన్ నొక్కుడు అయిపోయింది, ఇప్పుడు కార్యకర్తల ద్వారా అని చెప్తాడు. అంటే కార్యకర్తలు కమిషన్ కొట్టేయమని చెప్పి చెబుతాడు ఆయన. ఊరికి ఇవన్నీ ఏంటంటే ప్రలోభ పెట్టేటటువంటి కార్యక్రమాలు. ఆయన పార్టీ చిన్నాభిన్నం అయిపోయేటటువంటి పరిస్థితి. ఆయన మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పార్టీ కార్యకర్తలకు, కుటుంబానికి నమ్మకం పోయింది. పార్టీ కార్యకర్తలు కూడా నమ్మకం పోతా ఉంది. ఇప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి ఆఫీసర్ అందరూ కూడా జైలు పాలవుతా ఉన్నారు. అటు శ్రీలక్ష్మి గారు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూస్తా ఉన్నాము. నేను ఈ సందర్భంగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నానండి. అసలు ఈ రకమైనటువంటి భాష ఇతను వాడుతా ఉంటే ఎందుకని చెప్పి ఇతని మీద మీరు మన కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆయనేమో సార్ మీరు ముగ్గురు ప్రభుత్వంలోనే ఉన్నారు. మాణిక్రావు గారు ఇందాక మిమ్మల్ని అడుగుతారు. 12 ఏళ్ళు అయింది, వాళ్ళు 12 ఏళ్ల పుష్కరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఆయన బెయిల్ మీద ఉండి. మీ సంగతి ఏంటి, సిబిఐ ఈడీ ఏమైందని మీరేమో మీలో మీరు ప్రశ్నించుకుంటున్నారు. ఆయన మాత్రం మిమ్మల్ని నేను బుక్ పెడతా, మిమ్మల్ని సముద్రాల దగ్గర లాగి తీసుకొస్తా అని ఆయన అంటున్నాడు. అట్లా కాదు, బెయిల్ కి సంబంధించినటువంటి అంశం కోర్టులోని పరిధిది. అది భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. అది పెద్దలు వారికి కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు ఆ విషయం. ఈడీ గానీ సిబిఐ గానీ అవన్నీ కూడా ఇండిపెండెంట్ సంస్థలు. అవి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు మన లిక్కర్ దాని మీద ఉంది. లిక్కర్ మీద ఎవరు, భారతీయ జనతా పార్టీ కదా రాసింది. రాస్తేనే కదా వాళ్ళు ఈడీ రైడ్స్ జరుగుతా ఉన్నాయి. రాసింది పార్టీ రాసింది, కానీ దానిలో జెన్యూనిటీ ఉంది కాబట్టి, దానిలో ఉన్నటువంటి స్టఫ్ ఉంది కాబట్టి దానికోసం ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈ స్కాముల గురించి మనం మాట్లాడుకోలేదు. దాన్ని కూడా బుక్ లో ఎక్కిస్తే మళ్ళీ అదే, అందుకే అంటున్నా ఫిజికల్ బుక్ అయితే సరిపోవని ఆయన ముందు చూసుకొని ఆలోచించారు. 10 డిజిటల్ లైబ్రరీలు పెట్టాలి ఈయన కోసమే ప్రత్యేకంగా. ఇంకోటి చూస్తున్నాండి, ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలోనే మనకి చిత్తూరు జిల్లాలో ఏ రకంగా రెవెన్యూ రికార్డులు తగలబెట్టేశారు. అవును, పెద్దిరెడ్డి వాళ్ళు రెవెన్యూ రికార్డులు తగలబెట్టారు. అరెస్టులు చేయాలి. ఇటువంటి అన్నిటి కూడా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మనం ఇంకా మంచి ప్రభుత్వం లాగానో లేకపోతే వాళ్ళని కొద్ది ఉదార స్వభావంతో వాళ్ళని కనుక వదిలేసేటువంటి మంచి ప్రభుత్వం గురించి తర్వాత డిజిటల్ బుక్ గురించి బాలకోటే గారితో మాట్లాడదాం. గారు జాయిన్ అయ్యారు, ఏపీ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్. బాలకోటే గారు నమస్కారం. సో ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ గురించి మొత్తం నడుస్తోంది కదా నిన్నటి నుంచి. అంటే టు బి వెరీ క్రిస్ప్, ప్రజావేదిక దగ్గర నుంచి ఆయన 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేసినవి కూడా రాయడానికి బహుశా ఇప్పుడు రెడ్ బుక్ అని పెట్టారు, కానీ లోకేష్ గారు అన్ని రాసుకుంటారు, సరిపోవు అన్ని రాసుకుంటే. మరి ఇప్పుడు డిజిటల్ బుక్లో ఏం రాస్తారు ఈయన? నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇంకా తప్పులు చేసి బయట తిరుగుతున్న వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు. మాణిక్రావు గారు ఒప్పుకోవట్లేదు, ఇంకా లోపల ఉన్నారని చెప్తున్నారు, కానీ చాలా మంది బయటే ఉన్నారు. ఏం తప్పులు చేశారని ఏం ఎక్కిస్తారు అందులో డిజిటల్ బుక్లో?
రిషి గారు నమస్తే. నమస్కారం సార్. జయప్రకాష్ గారికి అలాగే మాణిక్యరావు గారికి కూడా నమస్కారం. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముందుగా మీకు సారీ చెప్తున్నానంటే వేరే డిబేట్ నుంచి వచ్చాను. పర్లేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమము, వ్యవస్థల ప్రక్షాళన గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరే, మీరు అడిగారు కాబట్టి డిజిటల్ బుక్ చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పెట్టాడు, ఓ టీవీ ఛానల్ పెట్టాడు, కానీ పుస్తకాల షాప్ ఎట్లా. ఇప్పుడు పుస్తకాల షాప్ పెట్టాడు. ఈ డిజిటల్ బుక్ లో ఆడి పేరు రాస్తా, వీడి పేరు రాస్తానని హైదరాబాద్ నెంబర్ ఇచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ కి మాజీ సీఎం, ఆయన పార్టీ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నాయకులు ఆంధ్రప్రదేశ్, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్, కానీ హైదరాబాద్ ఫోన్ చేయాలి. ఈ దిక్కుమల్ల వ్యవహారం ఏంటి అర్థం కాదు. రెండోది ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు పేపర్ పక్కకి లాగండి కాస్త, ఏది చెప్పలేడు. బ్లాంకే కదండి. ఈ రోజు నీ డిబేట్ లో ఉన్న ముగ్గురుని వితౌట్ పేపర్ ఏకధాటిగా 1 అవర్ మనం ఈ రాష్ట్రం గురించి మాట్లాడగలం. మీరు చంద్రబాబు నాయుడు గారు 3 గంటలు మాట్లాడగలరు. అసలు శుభం పలకరా, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయి జంట శుభం పలకరా పెద్ద ఆయన అంటే నీ భార్య మొండమోయిన దాకా అంట. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. చేతైంది మీరు పుస్తకాలు పెట్టుకోండి, పేరులు రాసుకోండి. సప్త సముద్రాలు, రప్ప ఈడ్చుకొస్తాం, పొడుసుకొస్తాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పుస్తకం ఉంది, అది రాజారెడ్డి గారి పుస్తకం. ఆ పుస్తకాన్ని చూసే మనం పాలించాడు 5 ఏళ్ళు, అక్షరం పొల్లు పోకుండా. అంటే లోకేష్ గారు ఏదో ఎర్ర పుస్తకం అన్నాడు కాబట్టి ఆ ఎర్ర పుస్తకానికి అలా అంటే అధికారం వచ్చింది కాబట్టి నేను కూడా ఒక పుస్తకం అందాము అని ఈ రెడ్ బుక్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి మతి చూపినట్టు. నేను ఒక మాట చెప్తా, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఓజీ సినిమాకి వెళ్ళాలి. అవునా? ఓజీ సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ చెప్తాడు, అందులో అన్ని పుస్తకాల గురించి చెప్తాడు ఆయన. అవునా? ఏమండి, అదొక రాజకీయ పార్టీనేనండి. దిక్కుమాల వ్యవహారాలు, దిక్కుమాల పరిస్థితి. మీకు ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లను బాధ్యతగా పాటించాలి. చంద్రబాబు నాయుడు గారికి 124 ఇచ్చినా ముఖ్యమంత్రి గారు నిలబడేవాడు, 23 ఇచ్చినా ప్రతిపక్ష పార్టీగా నిలబడతాడు. ఎన్ని ఇస్తే అన్ని స్వీకరించి బాధ్యత నడుతుంది, దాన్ని పార్టీ అంటారు. కాబట్టి 40 ఏళ్ళుగా పార్టీ జీవం పోసుకొని ఇంకా సజావుగా అధికారంలో ఉంది. అసలు ఈ పార్టీ ఏంటి సార్? ఇప్పుడు మీకు మాట చెప్తా, మీరు విన్నారో లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలో, అసలు దాని కార్యకర్తల కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు లేవు. ఆ మొన్నవాడు ఏం చేసిందంటే పెట్టుకున్నారు అక్టోబర్ లోపు కమిటీలు వేసి అందరికి కార్డులు ఇచ్చి తర్వాత 14 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు కమిటీలు ఎత్తాడా? నాయకుడేనండి. నిర్మాణం ఉండొద్దండి. అంటే నీ నిర్మాణాన్నే చక్కదిద్దుకో, నువ్వు నీ సక్కదనం ఏం చూపిస్తా ఇంకా రాష్ట్రానికి చెప్పండి. పార్టీ అంటే ఏంటి రిషి గారు, మీకు తెలుసు కదా. ఈరోజు కమిటీలు వేసుకోవాలా? మొన్న వాలంటీర్ల పేరు చెప్పి BA, BTech, MTech, BSc, MSc చదివిన నిరుద్యోగులందరినీ తెచ్చి వాలంటీర్ల పేరు మీద వాడుకున్నావు. 5,000 రూపాయలు ఇచ్చావు. 5,000 రూపాయలు ఇచ్చేసేసి దీన్ని ఉద్యోగాలని చెప్పావు. వాళ్ళని కూడా ప్రభుత్వమే రెచ్చగొట్టే ప్రయత్నం చేసావు. నీ కార్యకర్తలను మూలన పెట్టావు. నేను ఆ మాట చెప్తున్నాను సార్, ఈ డిజిటల్ బుక్కులు పెట్టి ఈ యొక్క రాజారెడ్డి రాజ్యాంగం పుస్తకాలు పెట్టమో అనేది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు రాయాలి ఇప్పుడు డిజిటల్ బుక్కులు. అయ్యా 5 ఏళ్ళు నిన్ను నమ్ముకొని OSDగా పనిచేశాను, ఇప్పుడు జైల్లో ఉన్నానని ధనుంజయ రెడ్డి రాయాలి. CMO ఆఫీసులో పనిచేశాను, జైలులో ఉన్నాను కృష్ణమోహన్ రెడ్డి రాయాలి. ఆ బాంబే అమ్మాయిని తీసుకొచ్చి కాళమ్మని తీసుకురమ్మన్నా మేము తెచ్చామని జైల్లో ఉన్నామని వైఎస్ఆర్ ఆంజనేయులు రాయాలి, నాట్ పిఎస్ఆర్ ఆంజనేయులు. లేదా కత్తిరెడ్డి రాయాలి, కసిరెడ్డి రాయాలి, ప్రద్యుష్ణ రాయాలి, సజ్జల భార్గవ రెడ్డి రాయాలి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన నమ్ముకునే కదా సార్. నేను డిబేట్ కోసం చెప్తున్నా, ఒక మాట అడుగుతాను రిషి గారు, మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ని కానీ 19 మంది ముఖ్యమంత్రులు వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి పరిపాలనలోనైనా IASలు IPSలు జైలుకి వెళ్ళారంటే చెప్తే ఒక్క పేరు చెప్పండి నాకు. నేను మిమ్మల్ని అడుగుతున్నా,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పరిపాలన కానీ, అవును, జగన్మోహన్ గారి పరిపాలన కానీ, లేదంటే నీలం సంజీవ రెడ్డి పరిపాలన కానీ, మా దామోదర సంజీవయ్య పరిపాలనలో కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ, ఎన్టీఆర్ పరిపాలనలో కానీ జైలుకి వెళ్ళారండి. అంటే కొడుకుల వాళ్ళు అధికారాన్ని చూసింది, ప్రభుత్వం చూసిన పద్ధతి వేరు, వీళ్ళు చూసిన పద్ధతి వేరు కదా. బేసిక్ గా కోర్ ఐడియాలజీలోనే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా ఇప్పుడు జరగలేదు. మీకు కొత్తగా ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇవాళ పేపర్లో ప్రధానమైన హెడ్డింగ్ ఏంటంటే స్పీకర్ ప్రత్యేక హోదా ఇవ్వనని అవును అంటున్నాడు. దానికి రూలింగ్ ఇచ్చి స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వాలి, చట్ట విరుద్ధమైన రీడింగ్ అని చెప్పి ప్రకటించండి. అంటే చట్ట విరుద్ధమైన నిర్ణయాన్ని ప్రకటించడం నేనే చెప్తున్నాను తీర్పు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అసెంబ్లీని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారిని దించేసి నన్ను ముఖ్యమంత్రి ఏమైనా పిటిషన్ ఇస్తే పోతుండేమో. అంటే న్యాయ వ్యవస్థలు అంటే ఏంటో అసలు పరిణతి లేదు కదా సార్. ఇందాక మిత్రులందరూ చెప్పుంటారు, నాటి పరిపాలనలో జడ్జిలు కూడా బాధితులేగా. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ లో జడ్జిలు సునీతారెడ్డి, షర్మిలారెడ్డి, వివేకానంద రెడ్డి మరి వీళ్ళందరూ బాధితులు. మరి అప్లై చేస్తే అయ్యా నీ ఏలుబడిలో నీ రాజకీయం కోసం, నీ పలుకుబడి కోసం, నీ అధికార దాహం కోసం మేము విగత జీవులం అయ్యామని డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, అబ్దుల్ సలామో అంటే నేను అనేది ఏంది సార్, ఒక్క మాట చివరి మాట, ఋషుడు యజ్ఞాలు చేస్తున్నట్టే రాక్షస అలమలు రక్తాలు మాంసం ముక్కలు వేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక కలుషితం పెట్టి వస్తున్న పారిశ్రామికవేత్తను భయపెట్టి లేదా ప్రజల్లో దిగువ స్థాయిలో ఉన్న చైతన్యం లేని కులాలని, చైతన్యం లేని వర్గాలని రెచ్చగొట్టి వాళ్ళని సమిధలుగా మార్చి ప్రతాపం తీసుకునే దుర్బుద్ధి తప్ప రాష్ట్ర క్షేమం గురించి, రాష్ట్రంలో పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఐఎమ్ అక్నాలెడ్జింగ్ దిస్. మీరు కానీ మా మాణిక్యరావు గారు కానీ మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఎవరైనా ఇంకా చైతన్యం లేదనో లేకపోతే ఇంకా పిచ్చి భ్రమంలో ఉండి ఆ మాటలు నమ్ముతాం అనుకున్న వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఉన్నారు 10 మంది. ఐఎమ్ గ్లాడ్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఉండడం. సో మాణిక్యరావు గారు, ఇప్పుడు ఈయన అమరావతి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకోటి మాట్లాడతారు. అసలు అమరావతి గురించి మాట్లాడడానికి అర్హత లేదనుకోండి, రూల్డ్ అవుట్. సో ఈయన చేసే కార్యక్రమాలు, ఈయన చేసే మాటలు రెచ్చగొట్టే ఇవి అయి ఇంకా ఎవరో ఆయన కూడా కొంతమంది ఉన్నారు కదా, అది ఎంత పర్సంటేజో. ఇవాళ నిన్న అది కూడా అన్నాడు, సజావుగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గెలవడు, మీరంతా జాగ్రత్తగా ఉండండి అంటే. మరి మొన్న పులివెందుల్లో సజావుగానే జరిగాయి కదా ఎన్నికలు, అప్పుడు ఏమైంది? మరి డిపాజిట్లు రాలేదుగా. జరిగినట్టు గారు నేను ఒక మాట స్పష్టంగా చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డిది రాజకీయ పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకున్నటువంటి లక్షల కోట్లతోటి అధికారంలోకి రావాలనే ఒక ప్రేరాశతోటి, నేరాలతోటి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తే నిన్న మాట్లాడేటువంటి మాటల్లో ఏం చెప్తాడంటే, రేపటి నుంచి మనం అధికారంలోకి వస్తే కార్యకర్తలతోటే మొత్తం పనులన్నీ చేపిస్తాను, కార్యకర్తలతోటే నడిపిస్తాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళలో ఎంతో కొంత ప్రేరేపణ అవుతారు. వాళ్ళందరినీ క్రిమినల్స్ గా తయారు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ అని నేను చాలా సార్లు మాట్లాడేది మేము ఎందుకనంటే, రాజ్యాంగ వ్యవస్థలో జుడిషియల్ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, లేకపోతే శాసన వ్యవస్థలు ఇట్లా ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, 4వ వ్యవస్థ మీడియా వ్యవస్థ, అది సపరేట్ గా నడుస్తుంది, అది వేరే విషయం. ఈ 3 వ్యవస్థలు కాకుండా మనం కనుక అధికారంలోకి వస్తే కార్యకర్తలతో నడిపిస్తావంటే ఏం చేస్తావు? నువ్వు పరిపాలన వ్యవస్థను తీసేస్తావా? కరెక్ట్. ఆ రోజు కూడా చెప్పేవి కదా, పరిపాలన వ్యవస్థను తీసేస్తావా? కలెక్టర్ని తీసేసేస్తావా? లేకపోతే ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని తీసేసేస్తావా? ఎవరు ఏ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండదా? నీ వాళ్ళతో నడిపిస్తావా? ఇది తప్పు. అంటే రాజ్యాంగం మీద అతనికి అవగాహన లేకపోవటమా, లేకపోతే రాజ్యాంగాన్ని అవహేళన చేయటమా, లేకపోతే కొత్త వ్యవస్థని సృష్టిస్తామని చెప్పా? కొత్త వ్యవస్థే కాదు, మీరు అన్నట్టు కొత్త వ్యవస్థే. అంటే ఇప్పుడు రప్పారప్ప అని కార్ల మీద ఎగిరి చూపించిన వాళ్ళే రేపు ఓపెన్ గా తిరుగుతారు వెపన్స్ పట్టుకుని. నేను ఒక మాట మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే, అందుకనే చాలా సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్ తయారు చేయాలని చూస్తా ఉన్నాడు. ఏ పని చేసినా, ఇందాక మా మిత్రుడు జయప్రకాష్ గారు ఒక మాట చెప్పారు, ఏమని, ఏ పని చేసినా రాజ్యాంగ చట్టానికి లోబడి మనం పనులు చేయాలి. దానికి భిన్నంగా ఇతడు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా చేస్తా ఉంటాడు. రెండోది, ఆయన అధికారంలో ఉన్నప్పుడు సొంత తల్లి ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఉంది, ఆమె తీసి పక్కన పడేసే సందర్భంలో శాశ్వత అధ్యక్షుడిగా వైసీపీకి నేను ఉంటాను అని చెప్పి
ఆయన ఎన్నికల ప్రపోజల్ లో పెట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు శాశ్వత అధ్యక్షుడిగా ఉంటానన్న నువ్వు Yeah. కమిటీలు వేస్తున్నావంటే ఒక్క మాట స్ట్రైట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలు పెడతావా? నువ్వు వేసే కమిటీలన్నీ శాశ్వత అధ్యక్షుడా, శాశ్వత మండల అధ్యక్షుడా, శాశ్వత జిల్లా అధ్యక్షుడా, శాశ్వత Okay. డిజిటల్ అధ్యక్షుడా, శాశ్వత ఏంటి నేను అడుగుతా ఉన్నా. అంటే ఏ నిర్మాణం ప్రకారం నువ్వు చేస్తా ఉన్నావు, ఏ ప్రకారం పరిపాలన చేస్తానని చెబుతున్నావు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ గా జయప్రకాష్ గారు. క్రిమినల్ ఐడియాలజీతో పనిచేస్తా ఉన్నాడు. ఫైనల్ కామెంట్ ఆన్ ద బుక్ జయప్రకాష్ గారు. దీనిలో రెండు విషయాలండి. ఆయన కూడా చాలా క్లియర్ గానే ఉన్నాడు ఈ విషయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్తా ఏమంటున్నాడంటే, నేను గనక అధికారంలోకి వస్తే నేను డిజిటల్ బుక్ లో ఇప్పుడు నోట్ చేస్తా ఉన్నాము, ఇవన్నీ కూడా కార్యకర్తలకు న్యాయం చేయటం కోసం వీళ్ళందరి మీద కూడా నేను నోట్ చేసి పెడతాను. వస్తే కాదు వస్తామని కదా, ఇప్పుడు మీకు డిపాజిట్ రావని కదా ఎన్నికలు జరిగితే ఆయన అదే చెప్తుంది ఆయన మాట అంటున్నాడు. ప్రజలు ఆల్రెడీ డిజిటల్ బుక్ లోనూ నిన్ను వైపౌట్ చేశారు, నీ పుస్తకాలన్నిటిని కూడా చించేశారు, అయిపోయింది మీది. చించేయటం వల్లే ఇవాళ మీరు చెప్పే మీ పరిభాషలో చెప్పాలంటే సినిమా చూపిస్తానంటున్నారు కదా, సినిమా పరిభాషలోనే చెప్పాలంటే మీది లాస్ట్ రీల్ నడుస్తా ఉంది ఇప్పుడు. ఈ రీల్ తోటి మీది క్లోజ్ అయిపోతుంది, ఇది ఫైనల్ రీల్ మీకు నడుస్తా ఉంది. సో జరగవలసింది మీరు ఆల్రెడీ చూపించేశారు, సినిమా ఏమేం చేయాలి ఏంటి అనేది ప్రజలు కూడా చూసేశారు. ప్రజలు ఇంతటితోటి ఈ సినిమా అట్ట ఫ్లాప్ సినిమాని మిమ్మల్ని మూసేయబోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు. భయపెట్టేటటువంటి ప్రయత్నం కనుక మీరు చేస్తా ఉన్నారంటే మీలో ఉన్నటువంటి భయాన్ని పదే ప్రజలకు చూపించేదానికి తప్పితే ఎవ్వరు కూడా దీన్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిచేస్తానండి. కార్యకర్తలకు అండగా ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వరకు కూడా కార్యకర్తలు ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తా ఉంటే తను కార్యకర్తలతో పాటు కలిసి ఏదన్నా ఒక కార్యక్రమం అయినా. ఇంకొక మాట మీరు అన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నా, ఆయన నిన్న అన్న మాటల్లో, సార్ మమ్మల్ని అందరినీ మీరు కలవాలంటే అయ్యో 175 నియోజకవర్గాల్లో నేను ఎక్కడ కలుస్తాను, ఖాళీ లేదు, నేనే పాదయాత్రకు వస్తాను మీ దగ్గరికి అన్నాడు ఆయన. మరి ఎప్పుడు చెబుతున్నాడు? జనవరి దగ్గర నుంచి చెబుతున్నాడు. అది ఇదే మాట లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయింది. సో కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళడండి, ఇతను ఎవరికి అవసరం లేదు, ఇతనికి ప్రజలతోటి పని లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాన్ని చేసుకునే దానికి, ఇది వ్యాపారం కూడా కాదు, వ్యాపారం చేసినా కూడా సంతోషం ఒక మేరకి. ఇతను దీన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన కోసం అతను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయింది. ఓకే, ఎన్ టైటిల్స్ పడ్డం ఒకటే ఉంది, అయితే ఎన్ టైటిల్ కార్డు కోసం వెయిట్ చేయాలా? అంతే. ఓకే, థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, మాణిక్రావు గారు,